ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దేవాలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య ఈ ఆలయం ద్వారాలను తెరిచారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. ముందుగా ఆలయాన్ని రకరకాల పువ్వులతో అందంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు పోటెత్తారు. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాల అధికారులు, కమిటీ సభ్యులు, పూజారులతో పాటు వేద పండితులు పాల్గొన్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రిలను ఏప్రిల్ 30వ తేదీన తెరిచారు. బద్రీనాథ్ దేవాలయం మాత్రం మే 4వ తేదీన తెరవనున్నారు. అయితే కేదార్నాథ్ యాత్ర కోసం సోన్ ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక కేదార్నాథ్కు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికారులతో పాటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. భక్తుల భద్రత కోసం రుద్రప్రయాగ్లో భారీ ఏర్పాట్లు చేశారు. తాజాగా పర్యాటకులపై కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ చార్ధామ్ యాత్ర కొనసాగే మార్గంలో పోలీసులు, భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎవరికైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని భక్తులకు అధికారులు సూచించారు. కేదార్నాథ్ దేవాలయం తలుపులు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర దాదాపుగా ప్రారంభమైనట్లయింది. బద్రీనాథ్ దేవాలయం తలుపులు మరికొద్ది రోజుల్లో తెరుచుకోనుంది. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు పోటెత్తనున్నారు.